రైతు రుణమాఫీ తొలి విడతగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడంపై రైతులతో పాటు పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం అవుతుంది. దీనిపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నాడని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పదని అంటున్న యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శివరాథోడ్తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటుగా యూత్ కాంగ్రెస్కి సంబంధించిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వంశీతోడు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ నెరవేర్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి ఎలా హర్షం వ్యక్తం చేస్తారు? ఇది ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా రైతులకు పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎవ్వరు చేయని సాహసం ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు కానీ, ఇక్కడ మా రేవంత్ అన్న ప్రభుత్వంలో రైతులకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎవరు చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాలాంటి రైతులకు మంచి జరుగుతాయని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని వేయడం జరిగింది. ఈ సభముఖంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే, ఈ ప్రజల తరపు నుంచి, తెలంగాణ ప్రజల తరపు నుంచి, తెలంగాణ రైతుల తరపు నుంచి, అందరి తరపు నుంచి నేను రేవంత్ అన్నకి, మా కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో హరీష్ రావు కూడా చెప్పిండు కదా, సవాల్ చేసిండు ఆగస్టు 15 రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను. మరి ఇప్పుడు హరీష్ రావు స్వీకరించబోతున్నాడు, లేకపోతే ఒకవేళ స్వీకరించకపోతే కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఆయన ఒక నాయకుడని అనుకుంటే, ఆయన మాట మీద నిలబడే ఒక నాయకుడు అని అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అన్న చేసి చూపిస్తాం. ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే అనుకున్నామో, ఏదైతే చెప్పినారో కాంగ్రెస్ పార్టీ అది చేయబోతుంది. రుణమాఫీ గానీ, రైతులకు గానీ, మహిళలకు గానీ, యువకులకు గానీ, ప్రతి ఒక్కరికి ప్రజల తరపున ప్రజల సుఖ సంతోషాల్లో ఉండాలా, రైతులంతా ఆనందంగా ఉండాలనేది చెప్పేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉండి రైతులకు ఏం చేయలేక మేమేదో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి మేము రాజీనామా చేస్తాం, అది చేస్తాం అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పినారు, దొంగ మాటలు చెప్పినారు. హరీష్ రావు, నీకొక చిత్తశుద్ధి ఉంటే, నీకు ఖచ్చితమైన తెలంగాణ ప్రజల పైన నీకొక చిత్తశుద్ధి ఉంటే, నీకు చెప్పిన మాటలు నిలబెట్టి రాజీనామాగా చేసి తెలంగాణ రైతులకు క్షమాపణ కోరాలి అని చెప్పి సభంగా చెప్తున్నాం. మొత్తం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హర్షమిస్తా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కి ఇది మంచి గుణపాఠం అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులంతా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రణయ్ న్యూస్.